హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్లో ఉన్న ఓ స్కూల్లో హోంవర్క్ కింద కల్మా చదువుకు రావాలని విద్యార్థిని ఆదేశించడం వివాదానికి దారితీసింది. ఆ స్కూల్లోని సెకండ్ క్లాస్ చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదువుకు రావాలని హోంవర్క్ ఇచ్చారు టీచర్. ఆ విషయాన్ని విద్యార్థి డైరీలో రాశారు. ఇది గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహించారు. స్కూల్కి వెళ్లి యాజమాన్యాన్ని స్కూల్ను నిలదీశారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరైనది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. That's not the right reading. Fateh reading Kalma is not homework for our kids. That is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. Pehle bhi likha tha. Strike off kya hai? Previous paper mein. I am not going to leave this. Nen muttam kya kissa? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Actually, teacher. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతపరమైన అంశాలను బలవంతంగా బోధిస్తున్నారని సమాచారం అందడంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహించాయి. పాతబస్తీలోని స్కూల్ను బీజేపీ నాయకులు ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లోని హిందూ విద్యార్థిని కల్మా చదువుకు రావాలని ఆదేశించడంపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఘటనపై బాధ్యత వహిస్తూ వారిద్దరిపై వేటు వేసింది. బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరాఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకోండి, జైనిజం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే, మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను ఒకటే చెప్తున్నా, ఇన్స్టిట్యూషన్స్ ప్లీజ్ బిహేవ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, బిహేవ్ యాజ్ అ మెచ్యూర్ ఇన్స్టిట్యూషన్స్. మతపరమైన అంశాలను బోధిస్తున్నారన్న ఆరోపణలపై ఆ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్ కీలక వివరణ ఇచ్చారు. తమ స్కూల్లో హిందూ విద్యార్థులకు ఎలాంటి మత బోధనలు చేయలేదని స్పష్టం చేశారు. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఇట్లాంటి చెయ్యరు, ఎప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడిక్కడ చాలా అయిపోయింది, కాంపిటీషన్ లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరాఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మతపరమైన అంశాలకు అతీతంగా ఉండాల్సిన స్కూల్స్లో కల్మా చదువుకు రావాలని హిందూ విద్యార్థిపై ఒత్తిడి చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సక్సెస్ స్కూల్ అనేటటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారి యొక్క స్కూల్లో ఒక ముస్లిం టీచర్ హిందూ పిల్లలకు కల్మా చదివి రాయాలి, కల్మా చదవాలి అని చెప్పేసి బుక్లలో రాసి వారి ఇంటికి పంపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక ఏదైతే స్కూలు రూల్స్ కానీ దీనికి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏ విద్యార్థులైతే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడము, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. అలాగే దీనిపై పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అంటున్నారు డీసీపీ కిరణ్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సక్సెస్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఈ సెకండ్ క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆల్ ఆర్ లైక్ ముస్లిం స్టూడెంట్స్, ఒకరు హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఆ స్కూల్ టీచర్ నుంచి నోట్బుక్ పైన రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా. సో ఆ హోంవర్క్లో ఇచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత పోలీస్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా పోలీస్ సైడ్ నుంచి తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కంప్లీట్గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి. దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ వస్తే స్కూల్ టీచర్ నుంచి ఆ స్కూల్ టీచర్కి ఇప్పటివరకు టెర్మినేషన్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నైట్లో మాత్రమే ఈ పేరెంట్స్ నుంచి కూడా క్లారిఫై స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్పారు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా స్కూల్ టీచర్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, అదే సాటిస్ఫైడ్ ఉన్నారు. తర్వాత ఇంకా కూడా యాక్షన్ తీసుకోవడానికి వారు అవకాశం లేవు. అట్ ద సేమ్ టైం మన పోలీస్ దగ్గర కూడా వారు ఏదైనా లీగల్ కంప్లైంట్ ఇవ్వలేదు, వారు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ స్కూల్ టీచర్ ఈవెన్ దో షీ డిడ్ బై ద మిస్టేక్, ఈ ఫస్ట్ టైం కూడా ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఒక సెన్సిటివిటీ చూసి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా దాంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో నేను అందరికీ ఇది ప్రాపర్గా చెప్తున్నాను, ఈ సక్సెస్ స్కూల్ అంటే ఒక మైనారిటీ స్కూల్ లేవు, ఇదే ఆల్ రిలీజియస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. దాంట్లో హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కానీ స్కూల్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కొన్ని స్కూల్ టీచర్ హిందూ కూడా ఉన్నారు, ముస్లిం కూడా ఉన్నారు. సో ఇది ఒక చిన్నగా ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక మిస్టేక్గా ఈ స్కూల్ టీచర్ ఫస్ట్ టైం ఇది రాయడం జరిగింది అండ్ డెఫినెట్గా ఇది వైలేషన్ కూడా ఉంది. ఆ ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ స్కూల్ టీచర్కి టర్మినేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అందరికీ ఆహ్వానం కూడా చేస్తున్నాను, మీ ప్రాపర్గా ఏదైనా ఇది ఆఫీషియల్ సోర్సెస్ నుంచి ఆల్రెడీ ఎండి ఆఫ్ సక్సెస్ స్కూల్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆ ప్రకారంగా మాత్రమే మీ నమ్మకం పెట్టాలి. మీ ఏదైనా బయట రూమర్స్ ఏదైనా ఉంటే, సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ ఉంటే ఆ ప్రకారంగా మీ నమ్మకం పెట్టకండి. ఇదే ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్ జరిగింది, ఆ ప్రకారంగా కూడా గట్టిగా యాక్షన్ కూడా ఇది స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.